రాజకీయాల్లో శత్రుత్వం ఉండొచ్చు, కానీ అది వ్యక్తిగత కక్షగా ఇతరుల ఇళ్లలోని ఆడబిడ్డల మీదకు మళ్లినప్పుడు సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొందరు నాయకులు తమ హుందాతనంతో తీసుకునే నిర్ణయాలతో తామేంటో నిరూపించుకుంటారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఆ విభేదాలను పక్కన పెట్టి ప్రత్యర్థి కుటుంబంలోని ఒక ఆడబిడ్డకు అవమానం జరిగినప్పుడు ఆమె నాకు కూతురే అంటూ ముందుకొచ్చి నిలబడటం ఒక నిజమైన నాయకుడికే సాధ్యం. సరిగ్గా ఇదే నిరూపించి అందరి హృదయాలను గెలుచుకున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో కొందరు దుండగులు మాఫింగ్ చిత్రాలతో అసభ్యకరమైన కామెంట్స్తో తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. ఈ విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి రాగానే ఆయన స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఒక బహిరంగ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై అత్యంత భావోద్వేగంగా, అంతే పటిష్టంగా స్పందించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె లక్ష్యంగా కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టులు నా దృష్టికి వచ్చాయి. ఆడపిల్లలు అందరికీ సమానమే, వారిని గౌరవించాలి. ప్రతి ఇంట్లో కుమార్తె, సోదరి ఉంటారు. ఇతరులను కూడా అదే భావనతో చూడాలి. ఆయన కుమార్తె నాకు కుమార్తెతో సమానం, ఇందులో ఎలాంటి తేడా లేదని యోగి స్పష్టం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ నీచమైన పనికి ఒడిగట్టిన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. రాజకీయాల్లోకి నేతల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను లాగడం సంస్కారం కాదని ఆయన హితవు పలికారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు పార్టీల సరిహద్దులను చెరిపేసి తండ్రి స్థానంలో నిలబడి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని చాటి చెబుతుంది. ఈ చర్యతో ఆయన కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు రక్షకుడని మరోసారి నిరూపించుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.